ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ రూపీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పిస్తా సెల్స్తో అందమైన ట్యూలిప్ గార్డెన్ ఎలా తయారు చేశానో మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను శ్రీకృష్ణ, రాధారాణి మరియు ఆవుతో ఒక చిన్న గార్డెన్ సెటప్ రెడీ చేశాను. నేను తయారు చేసిన అందమైన ట్యూలిప్స్ని ఇందులో పెట్టి మొత్తం గార్డెన్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ అందమైన ట్యూలిప్స్ ఎలా తయారు చేశానో చూద్దాం. ఈ క్రాఫ్ట్ కోసం నేను కొన్ని పిస్తా సెల్స్ మరియు ఫెవిక్రాఫ్ట్ అక్రోలిక్ పింక్ కలర్ తీసుకున్నాను. ఈ పింక్ కలర్తో పిస్తా సెల్స్కు టూలిప్ ఫ్లవర్ల అందమైన లుక్ ఇవ్వబోతున్నాను. ఇవిగో నేను ఫ్లవర్స్ తయారు చేయడానికి తీసుకున్న పిస్తా సెల్స్. ఇప్పుడు ఒక్కొక్క సెల్ తీసుకుని దానిపై పింక్ అక్రాలిక్ కలర్తో జాగ్రత్తగా పెయింట్ చేస్తున్నాను. సెల్ మొత్తం కలర్ బాగా కవర్ అయ్యేలా పెయింట్ చేస్తున్నాను. అన్ని సెల్స్కి పెయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు టూలిప్ తయారు చేయడం మొదలుపెట్టాము. దీనికోసం కొన్ని ఇయర్ బర్డ్స్, కాటన్ బర్డ్స్ తీసుకున్నాను. ఇప్పుడు పెయింట్ చేసిన పిస్తా సెల్స్ని ఒక్కొక్కటిగా ఇయర్బడ్ చుట్టూ హాట్ గ్లూ గన్ సహాయంతో స్టిక్ చేస్తున్నాను. గ్లూ ఎక్కువగా పెట్టకుండా కొంచెం కొంచెం పెట్టుకుని వెంటనే షెల్ని కావాల్సిన పొజిషన్లో ఫిక్స్ చేస్తున్నాను. గ్లూ పెట్టేటప్పుడు చిన్న చిన్న గ్లూ థ్రెడ్స్ బయటకు వస్తే వాటిని జాగ్రత్తగా తీసేయండి. ఒక్కొక్క సెల్ని కావాల్సిన షేప్లో అరేంజ్ చేస్తూ స్టిక్ చేస్తూ ఇలా నెమ్మదిగా సెల్స్ని ఒకదాని తర్వాత ఒకటి పెడుతుంటే ట్యూలిప్ ఫ్లవర్కి ఒక మంచి షేప్ వస్తుంది. నాకు కావాల్సిన ట్యూలిప్ షేప్ వచ్చిన తర్వాత ఇదిగో నా అందమైన ట్యూలిప్ రెడీ అయిపోయింది. ఇలాగ నేను చాలా ట్యూలిప్స్ని తయారు చేశాను. చిన్న చిన్న పిస్తా సెల్స్తో తయారు చేసిన ఈ ఫ్లవర్స్ అన్ని కలిపి చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్యూలిప్స్ పెట్టడానికి గార్డెన్ వేస్ట్ తయారు చేద్దాం. దానికోసం నేను ఒక థర్మాకోల్ షీట్ తీసుకుని గ్రీన్ మరియు బ్లాక్ కలర్స్తో వీడియోలో చూపించిన విధంగా పెయింట్ చేసాం. ఇలా చేయడం వల్ల మన గార్డెన్ బేస్కి మంచి నేచురల్ లుక్ వచ్చింది. బేస్ రెడీ అయిన తర్వాత నేను తయారు చేసిన ట్యూలిప్స్ని ఒక్కొక్కటిగా కావాల్సిన పొజిషన్లో పెట్టి జాగ్రత్తగా ఫిక్స్ చేశాను. అన్నీ సెట్ చేసిన తర్వాత ఇదిగో నా అందమైన పిస్తా షెల్ ట్యూలిప్ గార్డెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గార్డెన్ని రాధారాణి, శ్రీకృష్ణుడు మరియు ఆవుతో కలిసి పూర్తి సెటప్గా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.